సీఎం తాటాకు చప్పుళ్లకు భయపడను. రేవంత్ రెడ్డివి దివాలా కోరు వ్యాఖ్యలు. గ్యారంటీలు హామీలపై మాట్లాడరెందుకు? కాంగ్రెస్లో ప్రజల్లో సీఎంపై వ్యతిరేకత కప్పిపుచ్చడానికి నాపై బీజేపీపై నిందలు. రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి వర్సెస్ కిషన్ రెడ్డి. ఒంటరైన కాషాయ దళపతి కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. ఆయన సైంధవుడు, ఆయన అసలేమీ పని చేస్తలేడు, అసలు వచ్చే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నాడు అని దాదాపుగా ఒక 4-5 ప్రెస్ మీట్స్లో అటాక్ అండ్ కిషన్ రెడ్డిగా వ్యవహారం నడుస్తున్నది బీజేపీ అందులో కిషన్ రెడ్డి. సో మరి ఆ పార్టీ అధ్యక్షుని మీద మాట్లాడుతుంటే మరి మిగతా నాయకులు అంత ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ నాయకులు ఒంటరైన కాషాయ దళపతి కిషన్ రెడ్డిపై రేవంత్ విమర్శలకు కౌంటర్ ఇవ్వని కమలనాథులు. త్వరలోనే కొత్త ప్రెసిడెంట్ రెస్పాండ్ అయినా నో యూజ్ అనే భావనలో క్యాడర్. గతంలో కూడా పెద్ద నేతలకు ఇదే పరిస్థితి. ఆయన సైన్యం లేని సేనాధిపతి. కాషాయ దళపతిగా 4 సార్లు బాధ్యతలు నిర్వర్తించినా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా, ఆయనపై విమర్శలు చేసిన, ఆరోపణలు సంధించిన ఆ పార్టీ నేతలు మాత్రం కౌంటర్ అటాక్ చేయట్లే. ఆదర్శవంతమైన నాయకుడని చెప్పుకునే ఆ నేత వెంట నడిచేందుకు 4 లీడర్లు కూడా కరువైనట్టుగా తెలుస్తున్నది. దీనికి తాజా పరిస్థితులే నిదర్శనం. ఇప్పుడు విషయం ఏంటి? ఇదే కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయన మీద అటాక్ చేస్తుంటే ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు ఏమనుకుంటున్నారు, కొత్త అధ్యక్షుడు వస్తాడులే తర్వాత చూసుకుందాం, ఇప్పుడు మాట్లాడిన ఏముందని వాళ్ళు అనుకుంటుండొచ్చు. ఇప్పుడు ఆయన కూడా మొన్నటిదాకా ఏమనుకున్నాడు? మరి ఏదన్నా పార్టీ ధర్నాలో ఇంకోటో ప్రజల పక్షాన ఫైట్ చేసే విషయంలో చాలా అంశాలు ఉండే కదా. నిరుద్యోగుల అంశం ఉండే, రైతు భరోసా అంశం ఉండే, రుణమాఫీ అంశం ఉండే. వీటిలో బీజేపీ ఎక్కడ పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చింది ఎక్కడా లేదు. వాళ్ళ కార్యకర్తలు గట్టిగా కొట్లాడుతున్నారు కానీ లీడర్లుగా వీళ్ళు అటాక్ చేసిన పరిస్థితి ఎక్కడా లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం కొంచెం పనిచేసేది తప్ప ఈ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద పెద్ద ఫైట్ లేదు లాస్ట్ 15 monthsగా. వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి చల్లబడ్డారు. కిషన్ రెడ్డి ఏమనుకున్నాడు మొన్నదాకా, ఎట్లాగో అధ్యక్షుడు చేంజ్ అయిపోతాడులే, కొత్త ఆయన వచ్చిన తర్వాత చూసుకున్నాడు, నాకేముంది ఇప్పుడు వచ్చిన లొల్లి అని ఆయన. ఇప్పుడు వీళ్ళు కూడా అట్లే అనుకుంటారు, కొత్త అధ్యక్షుడు వస్తలే, ఆయన వచ్చినప్పుడు మనం యాక్టివ్గా పనిచేద్దామని ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఒక స్తబ్దత అన్నది ఆ పార్టీలో కనిపిస్తున్నది. మార్చుకుంటే బాగుపడతారు, మార్చుకోకపోతే గిట్లనే ఉంటామని అంటే గదే 5, 6, 1, 2 దగ్గర మీరు ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఇళ్ళ కూడా మామూలు గొడవలు బీజేపీ వాళ్ళ దాంట్లో, కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో ఎన్ని ఉన్నాయో వాళ్ళతో సమానంగా ఉన్నారు వీళ్ళు కూడా. కాకపోతే వాళ్ళు బయటపడతా ఎవడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాడు, ఇంకోటి ఉండడు. వీళ్ళది అట్లా ఉండదు. వీళ్ళ దాంట్లో కొంత డిసిప్లిన్, కథ, వ్యవహారం. ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడినా తెల్లారే కథం పట్టిస్తారు, నోటీస్ ఇస్తారు, పార్టీ నుంచి బయటకు నెట్టేస్తారు. సో కాబట్టి వీళ్ళు ఏంటంటే లోపలనే ఉంటుంది వీళ్ళ వ్యవహారం అంతా. కంటికి కనబడకుండా గుంజుకుంటారు వీళ్ళు. పెద్ద లీడర్లు ఒక్కరికొకరికి పడతలేదు.